నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం, ఎమ్మెల్యే గంగుల ఆరోపణలు ఖండించిన సుడా చైర్మన్. ప్రారంభమైన 10th పరీక్షలు తొలి రోజు ప్రశాంతం, కలెక్టర్ అధికారుల తనిఖీలు. మున్సిపల్లో కాషాయ జెండా ఎగరవేస్తాం, బీజేపీ సమావేశంలో నేతల ధీమా. బులెటిన్ కి తిరిగి స్వాగతం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపణలు ఖండించారు సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ ఆర్ఎన్ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇప్పటికే సాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత బీఆర్ఎస్ పాలనలో పింక్ చొక్కాలకే దళిత బంధు, బీసీ బంధు లబ్ధి చేకూర్చారని, తమ ప్రభుత్వంలో ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఈ బడ్జెట్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాయితీ రుణాలు అందించేందుకు 70,000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. వీటితో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, ఆర్ఎండ్ గెస్ట్ హౌస్, తీగల వంతెన నిర్మాణం, స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఉనికి కోసం మాజీ మంత్రి గంగుల తాపత్రయపడుతున్నారని విమర్శించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ సమావేశంలో నాయకులు శ్రవణ్ నాయక్, కామిరెడ్డి రామరెడ్డి, మల్లేశం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 5 లక్షల మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ లోన్ల ద్వారా ఆదుకోవడానికి ఇలా ముందుకొచ్చింది. దానికి కేటీ రామారావు మాట్లాడతాడు, పచ్చ కామర్లోనికి రోగవంత పచ్చ కనిపించినట్టు, గతంలో వీళ్ళు చేసినట్టే మేం చేస్తామని అనుకుంటా ఉన్నారు. కానీ మేము అటువంటి పింక్ చొక్కాలకు చేసినటువంటి పరిస్థితి మేము లేవు. కార్యకర్తలు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కడుపు కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మీ లెక్క కాదు. ఇవాళ చిత్తశుద్ధితోటి ఎవరికైతే అర్హుడో వాళ్ళందరికీ మాత్రమే లోన్లు ఇచ్చి ఉపాధి కల్పించి ఆదుకోవాలన్నట్టు చిత్తశుద్ధితోటి ఇలా ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొచ్చింది. అదేవిధంగా బడ్జెట్లో 70,000 కోట్లు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీలకు కేటాయిస్తే దాన్ని కూడా దాచిపెట్టి బీసీలకు కేటాయించలేదు. అంటే ఈ విధమైనటువంటి వైఖరి మార్చుకోమని చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ నాయకులు. ఇలా రాజీవ్ యువ వికాసం అనేది ఒక పెద్ద కార్యక్రమం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,51,000 ఇండ్లు ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. దానికి గాను 12,570 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా ముందుకెళ్తా ఉంటే 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష సమయం కంటే గంట ముందుగానే ఆయా సెంటర్లకు చేరుకున్న విద్యార్థులు నోటీస్ బోర్డుపై అంటించిన జాబితాలో తమ నెంబర్ను సరిచూసుకుని సెంటర్లోకి వెళ్లారు. కరీంనగర్ జిల్లాలో 73 సెంటర్లు ఏర్పాటు చేశారు. 12,516 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను కొద్ది మంది మాత్రమే గైర్ హాజరయ్యారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్ సదుపాయాలు కల్పించారు అధికారులు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగింది. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్షా విధానంలో 24 పేజీలతో కూడిన జవాబు బుక్లెట్ ను విద్యార్థులకు అందజేయడంతో కొంత రిలాక్స్ గా పరీక్ష రాశారు విద్యార్థులు. కరీంనగర్ కళాభారతిలో శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో బల్క్ ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ప్రాసెస్ పై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహద్ బాజ్పేయి హాజరై మాట్లాడారు. తడిపొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేసేలా ప్రజల్ని ప్రోత్సహించాలని సిబ్బందికి ఆమె సూచించారు. తడిపొడి చెత్తను ఎలా నిల్వ చేసి కంపోస్ట్ ఎరువుగా తయారు చేయాలో వివరించారు కంపెనీ ప్రతినిధులు. ఇందుకు సంబంధించిన పరికరాలను ప్రదర్శించి వాటి వల్ల ఉపయోగాలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సువార్త, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వచ్చి వాళ్ళ హైదరాబాద్కి, వాళ్ళ బెంగళూరుకి మోడల్ చెప్పడానికి కోసం రాలేదు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్ in a town of Karimnagar also. So we will be looking forward that
మన నుంచి కూడా కొలాబరేషన్స్ అయ్యి మనము కూడా కొన్ని ఏరియాస్లో ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ దీస్ స్టార్టప్స్ అండ్ టెక్నాలజీ పార్ట్నర్స్ who have come all the way from Hyderabad, and many of them from Bangalore, and I think one of them came from Kerala also. So my sincere thanks to all of you for coming all the way to Karimnagar, for sharing your technologies. Thank you. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ స్థానిక నేతలు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మేయర్లు సునీల్ రావు శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చప్పరి జయశ్రీ, ఇతర నేతలు హాజరై మాట్లాడారు. నగరంలో 60 డివిజన్లలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు. 2020కి ముందు ఏ విధంగా ఉండే కరీంనగర్, 2020 తర్వాత కరీంనగర్ ఏ విధంగా ఉందని మీ అందరి కళ్ళ ముందర కనబడతా ఉన్నది. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేసిన మనకు తప్పితే ఎవరికి ఓటు హక్కు అడిగే హక్కు ఉంటుందో మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్గా పోటీ చేయాలనుకునే వ్యక్తులు కావచ్చు, గతంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనకు ఓటు వేయడానికి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడే పెద్దలు అందరూ కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల దీనికి సాక్ష్యం. అధికార పార్టీ 100 కోట్ల రూపాయల నిధులు పెట్టినా కూడా, ఇంటింటికి తిరిగి ఓటుకు డబ్బులు పంచినా కూడా, మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించినట్లే దానికి కారణం మన పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం, మన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, మన కరీంనగర్ నగరంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖర్చుతో మనం ఆధునీకరణ వేగంగా ముందుకు తీసుకోబోతున్నాం. దాన్ని కూడా త్వరలో మన రైల్వే శాఖ మంత్రి ఎవరు వస్తారో ఆ రోజు దాన్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదే రకంగా ప్రతి ఒక్క పథకం కరీంనగర్ కార్పొరేషన్లో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే మన బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోయి ఇంటింటికి మనకు ఉండేటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ, కలిసిన వాళ్ళ ద్వారా కానీ, వార్తల ద్వారా కానీ ఏ రకంగా వీలైతే ఆ రకంగా ప్రజల్లో దృష్టికి తీసుకువెళ్ళి మనకు అత్యధిక స్థానాలు గెలిచే రకంగా రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ కాకుండా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టేలా దృష్టి సారించాలని రేవంత్ సర్కార్కు సూచించారు సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆ పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారి చిహ్నాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత విద్వేషాలు పెంచేలా కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2026లో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయనుందన్నారు. చిన్న రాష్ట్రాల హక్కులు హరించేలా నరేంద్ర మోడీ సర్కారు కుట్రలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రు వెంకటస్వామి, నాయకులు పొనుగంటి కేదారి తదితరులు పాల్గొన్నారు. అందుకనే ఈ బడ్జెట్ అవుతుంది కాబట్టి తక్షణమే ఈ 15 తారీఖు లోపల మొత్తం ఈ చిన్న చిన్న బకాయిలు ఇవి అన్నీ కూడా చెల్లింపులు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిమే స్పందించాలని కోరుతున్నాం. తర్వాత ఇక్కడ కూడా మన ఎస్సీ బిల్లు తీసుకొచ్చిన వర్గీకరణ బిల్లు సమర్థిస్తున్నాం. అప్పుడు మేము ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితం మేము ఆల్ పార్టీ డెలిగేషన్లో పోయినాం. సరే ఇప్పటికీ చాలా కాలం అయింది, 30 ఏళ్ళు అయితే అయిపోయింది. కానీ దాన్ని అమలు చేయాలి కదా. ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఆ బడ్జెట్ కేటాయింపులు ఏం చేస్తున్నారో ఆ ఎస్సీలకు వాళ్ళ సామాజిక వర్గాన్ని చెందేటట్టు చూడండి. బీసీలకు 42% చేసినారు, హర్షిస్తున్నాం, మంచిదే, జనాభా తగ్గట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ దానికి సంబంధించిన విషయంలో బడ్జెట్ కేటాయింపులు చేసి అది చట్టబద్ధం చేయండి. తర్వాత ఆల్ పార్టీస్ని తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు, నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్ళి అది కూడా ఆ బీసీకి సంబంధించినటువంటి జనగణ ఇవన్నీ లెక్కలు కూడా తీసి తర్వాత ఒక పారదర్శకత ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. జాతీయ పార్టీగా కమ్యూనిస్ట్ ఒక విధానం ఆనాడు సెన్సెస్ ప్రకారం 71 సెన్సెస్ ఆనాడు ఈ చట్టం తీసుకురాకుండా సెన్సెస్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉందని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఒప్పించి ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం రేషియో ప్రకారం పెంచాలని లక్ష్యాన్ని తీసుకున్నది. ఇది పెద్ద ఎత్తున బీజేపీ చేస్తున్న కుట్ర. ఆ కుట్రలను భగ్నం చేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టే విధానం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేకటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కొంత సానుకూలమైనటువంటి కొన్ని హామీలు నెరవేర్చినా ఇంకా ఎక్కువ హామీలు ఆర్థిక స్థితి ఇవన్నిటిని కూడా అమలు చేయలేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి సందర్భంగా కరీంనగర్ వాసుదేవ ఆసుపత్రిలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ సంయుక్తంగా
ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 200 మంది రోగులకు వైద్య ల్యాబ్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ యలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సునీల్, రాజేంద్ర ప్రసాద్, మేఘన, సౌమ్య, ఇంజనీర్ కోడ అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, చెరిమెల వెంకటేశ్వర్లు, చీకోటి శ్రీనివాస్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క 600 రూపాయలకు ఒక్క సీరం థైరాయిడ్ లెవెల్స్ చేసే పరీక్షను ఉచితంగా సుమారుగా 150 మందికి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 100 మంది ఎన్రోల్ అయినరు. 78 మందికి బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినాము. దీంట్లో థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళని చాలామందిని గుర్తించినాము. వీరికి ఫర్దర్గా ఏమైనా ఆపరేషన్స్ లేదా ట్రీట్మెంట్ ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వాసుదేవ హాస్పిటల్ తరఫున నేను దీని ఖర్చును భరిస్తూ చేయడానికి ముందుకొస్తా. తర్వాత ఈ యొక్క థైరాయిడ్ డిటెక్షన్ ప్రోగ్రామ్ని ప్రతి 3 నెలలకు ఒక్కసారి మేము చేయడం జరుగుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు ఠానా నాయక్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గిరిజన సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడమోహన్ నాయక్ భీమా సాహెబ్ కరీంనగర్లోని కార్యాలయంలో రాను నాయక్ వర్ధంతి సందర్భంగా ఆ సంఘ ప్రతినిధులు కోబోతులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల డిక్లరేషన్ మేరకు గిరిజనులకు ఇచ్చిన 15 హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రైకార్ ద్వారా మంజూరు చేసిన రుణాలు ఇవ్వకుండా ఎగవేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. గిరిజన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ శాతవాహన వర్సిటీ ఎదుట నిరసన చేపట్టారు ఏబీవీపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధి రాకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ స్థలాలను దారాదత్తం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై ఓయూలో నిరసన తెలిపే హక్కును కూడా హరించి వేసిందన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అనేక రకాల డిగ్రీ కళాశాలలు సరైన మౌలిక వసతులు లేని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల స్థాయి నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అనేక రకాల విద్యారంగ సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ సమస్యలు మీకు కనిపిస్తలేవా అని చెప్పేసి సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గురుకుల పాఠశాల కావచ్చు, సాంఘిక సంక్షేమ హాస్టల్లో కావచ్చు, అనేక రకాలుగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతోని, పాముకర్లతో చనిపోతూ ఉంటే ఈరోజు నువ్వు యూనివర్సిటీలో ఈరోజు కేవలం విద్యార్థుల యొక్క హక్కులను తొక్కే విధంగా నువ్వు జీవులు పాస్ చేస్తూ ఉన్నావు. నువ్వు దమ్ము ఉంటే, చేతనైతే విద్యార్థులకు నీకు న్యాయం చేయాలనే సోయి ఉంటే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా బడ్జెట్లు ప్రకటించు. ఈ యొక్క హాస్టళ్లలో మౌలిక వసతులు ప్రకటించు. హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు మెరుగుపరిచి కనీస వేతనం కోసం ఆశా కార్యకర్తలు కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. పెండింగ్ బిల్లులతో పాటు అధికారుల వేధింపులపై వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల వద్ద ప్లకార్డులతో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెల శ్రీలత మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలని, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సుల మేరకు ఉద్యోగ భద్రత, పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో నిరసన చేసిన వారిలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రంగవేణి శారద కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ భరత్ నగర్ లోని శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భరత్ నగర్ పార్కు నుంచి స్థానిక పోచమ్మ తల్లి ఆలయం వరకు డప్పు చప్పుళ్ల మధ్య బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో మాజీ కార్పొరేటర్ తోటరాములు, కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట కోటి, గూడ అశోక్ రెడ్డి, కోశాధికారి వీరబోయిన మధు, కాలనీవాసులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం, ఎమ్మెల్యే గంగుల ఆరోపణలు ఖండించిన సుడా చైర్మన్. ప్రారంభమైన 10th పరీక్షలు తొలి రోజు ప్రశాంతం, కలెక్టర్ అధికారుల తనిఖీలు. మున్సిపల్లో కాషాయ జెండా ఎగరవేస్తాం, బీజేపీ సమావేశంలో నేతల ధీమా.
ఇవి ఈనాటి మానేర్ న్యూస్. నమస్తే.